ఓకే అమ్మా ఎంత డాన్స్. హలో 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 నీ ఎంటర్టైన్మెంట్ నీ సరదాల తర్వాత నీ దెబ్బకి ఈ ఎండ దెబ్బకి మా అమ్మమ్మలందరికీ వడదెబ్బ తగిలింది. వడదెబ్బ తగిలిందా? మరి ఫస్ట్ వెళ్ళి డాక్టర్ తీసుకురా, ఆ తర్వాత నీ కామెడీ చేద్దు కానీ. డాక్టర్ తేవాలా? మరి సరే సరే నేను తీసుకొస్తాను, డాక్టర్ తీసుకొస్తాను. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. వచ్చిందానికి మీరు ఏం చేస్తున్నారా? అమ్మమ్మలకు వడదెబ్బ తగిలితే పాపం మనవాళ్ళు మనవరాళ్ళు ఎలా చూసుకుంటున్నారని చెప్పి వచ్చా. ఏమండి వీళ్ళ అమ్మమ్మలకు వడదెబ్బ తగిలింది, మా అమ్మకి దోస్తెబ్బ తగిలింది, దోస్తెబ్బ తగిలింది. రిచ్ మా అమ్మమ్మ. భయ్యా చెప్పు ఏంటి భయ్యా? ఈ ఏడుతున్నా చూసి చెప్పు సార్ నాకు. నాకు అర్థం కావట్లేదు అసలు. అరే అమ్మమ్మ గాళ్ళు అక్కడ ఉన్నారు, మంచం కాలు రాయి, మంచం కాలు రాయి. మా అమ్మమ్మ బిర్యానీ తిని లేకట్లే పడుకొని. ఏదయ్యా వడదెబ్బ తగిలి పాపం వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళని జాగ్రత్త చూసుకోకుండా బిర్యానీ తినింది. మా అమ్మమ్మ టచ్ అప్ పైన పడిపోయింది. టచ్ అప్ మేకప్ పడలేదు. మేకప్ పడిపోయి ఫుడ్ పడదు కదా, మా అమ్మకు మేకప్ పడలేదు. ఓకే 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 చూస్తావేరా? ఆగవా ప్రాబ్లం చెప్పని. ఏంటి ప్రాబ్లం? లేదు నాకు తెలిసి నవీన్ గారు అమ్మమ్మ అని పిలవగానే ఆవిడ పడిపోయి ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చాక చూసుకునే బాధ్యత మాది. ఏంటో చెప్పండి ప్రాబ్లం. అమ్మమ్మ గలగల మాట్లాడేదా, బయటికి వెళ్ళింది, వడదెబ్బ తగిలి ఇలా పడిపోయింది. అసలు వడదెబ్బ తగిలితే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? తెలుసు, కళ్ళు తిరిగి పడిపోవాలి. నువ్వేంట్రా సెలైన్ తాగుతున్నావు? నీళ్ళు రావట్లేదు, నీళ్ళు తాగుతొస్తాయని. ఏమైంది అమ్మమ్మకి? ఎక్కువ మాకు చచ్చిపోయాను అనుకుంటాడు. చెప్పు ఏంటి మ్యాటర్ అని చెప్పు. అయ్యో గలగల ఉండేది పుడుకులు పడిపోయిందయ్యా. వచ్చేటప్పుడు స్కిట్ చూసిందట. మా నాయనమ్మ ముందు సూపర్ అనుకుమాయా. అలాంటి అనలే. సరే మా అమ్మమ్మ వాళ్ళ ముగ్గురికి బాలేదని చెప్పి ఈవిడ ఊరిని పడుకోబెట్టాం అంతే. అరే అమ్మ ఎలా పడిపోయింది చెప్పరా? రే కళ్ళు తిరిగి పడిపోయింది. ఈత గల్లా తాటి గల్లా చెప్పరా? సూర్యబాబు అమ్మమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి, వెహికల్ అన్న ఇప్పించా. వెహికల్ కళ్ళు తిరుగుతున్నాయంట, పెట్రోల్ అయిపోయింది, వెహికల్ కావాలి. ఆ డాక్టర్ గారిని పిలిపించండి. డాక్టర్ ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు వచ్చినా సిగ్మెంట్ పోయేలా వద్దు భయ్యా. ఇలా అమ్మమ్మలకి నానమ్మలకి బాలేదు, వడదెబ్బ తగిలి పడిపోయారంట. ఏంటో మ్యాటర్ చూసుకొని జాగ్రత్తగా. ఐఎమ్ కేమింగ్ ఇన్ ఫారెన్. ఓకే తుక్కుగూడ టు పెట్టెడ్ ఇన్ ఫ్లైట్. ఇప్పుడే దిగి కమింగ్ లోపలికి. వాళ్ళకి ఏం కావాలో జాగ్రత్తగా చూసు. నీకేం కావాలేదన్నా? మీరు ఇవ్వరండి, నాకు కావాలి. ఉంది టాబ్లెట్. అయ్యో మీకోసం తెచ్చానండి ఫారెన్ నుంచి. ఏం టాబ్లెట్? వేసుకో. అన్నపూర్ణమ్మ, వాట్ హ్యాపెన్ టు యూ? కళ్ళు మండుతున్నాయి. నీ పక్కన ఇంకా ముగ్గురు ఉన్నారని చెప్పి నాకు అసలు నీ కళ్ళు మండతాను. నువ్వు ఒక్కదానే ఉండాలి చల్లగా ఎప్పుడు ఇక్కడ.
కరెక్ట్ గా మాట్లాడు. పళ్ళు రాలగొట్టేస్తానేమనుకున్నావు. ఆల్రెడీ నీ రాలిపోతే సెట్ ఇచ్చిందే నేను మళ్ళీ ఇంకెందుకు ఇక ఒరిజినల్ పళ్ళు ముందేంటి ఏమైనా మాత్ర తగలేస్తావు నాకు? మాతరా తెల్ల బిల్లు ఇస్తే వేసుకో. తెల్ల పిల్ల ఆ, అదేంటి అది? తెల్ల బిల్లు ఇలా రౌండ్ ఉండి మధ్యలో గీత ఉంటుంది బాబు నాకు డౌట్ ఉంది, నువ్వు డాక్టర్వేనా అసలు? హలో ఇప్పుడే కింద చదువుకొని వచ్చాను తెలుసా డాక్టర్ What happened? Oh my God, you! ఒళ్ళు నొప్పులు వస్తే పారాసెటమాల్ వేసుకున్నా, కాళ్ళు నొప్పి వస్తే క్యాంబిల్ డ్రామ్ వేసుకున్నా, వామిటింగ్ వస్తే ఓమిన్ వేసుకున్నా. ఒక కుక్క సూది వేసుకో చచ్చిపోతావు. డాక్టర్ వాట్ హ్యాపెన్ రా? అయ్యో లే నాయనమ్మా! నాయనమ్మా! రా డాక్టర్. మనవులు వచ్చారని ఒడియాలు పెట్టా, ఆ డాబా మీద వెంట దెబ్బ తగిలి ఒకటే తలకాయ నొప్పి డాక్టర్. అరుంధతి పెట్టినట్టు ఇంత బొట్టు బిల్ల పెట్టిను డాక్టర్ ఒకసారి డాక్టర్ ఒక్క నిమిషం డాక్టర్ ఏమైంది మీ అమ్మమ్మకి? వడదెబ్బ తగిలింది. ఎందుకే మీ అమ్మకి ఏమైంది? చట్నీ దెబ్బ తగిలింది డాక్టర్ నాకు బిల్ల ఇవ్వండి డాక్టర్. నేను ఇవ్వను. మరి బిల్ల 2 ఇవ్వండి డాక్టర్. ఎందుకన్నా అడుగుతావు మళ్ళీ ఇది చెప్పు అని. వాట్ హ్యాపెన్ రా చింటి? నాయనమ్మా! కళ్ళు తిరిగి పడిపోయాను నాయన. అన్నపూర్ణమ్మ చెక్కవలు చూడమన్నారు నిన్ను. ఎవరిది వాళ్ళకి ఇవాళ కదండి చెక్కులు, పక్కన రాసిస్తాండ్రు. మీకు చెప్పడం మరి చెయ్యండి చూస్తా. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్. నెత్తి పగల ఇప్పుడు నెల తప్పిందంటావో ఏంట్రా? బీపీ కంట్రోల్ లో ఉంది. యు నో ఐ యామ్ ది ఫేమస్ డాక్టర్. ఐ విల్ కేమింగ్ టు ఇండియా. మై మామ్ ఇంద్రజా మ్యామ్ విల్ కేమింగ్ కాఫ్ రా. వాట్ విల్ డూ అన్నది. నేను అన్నా అమ్మా అనగానే 20,000 ఇచ్చి స్పీకర్లు పెట్టించింది కార్. ఏరా ఆమా నలుగురు పేషెంట్లు ఉంటే ఒక్కళ్ళకు కూడా కరెక్ట్ గా కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారంట. కంగ్రాచులేషన్స్ నెల తప్పావంటావు. ఈమెకేం చెప్పావు? ఏం వినపడి చూసావా? నేను మీ అందరిని చూస్తాను, బాగలేకపోతే తీసుకుపోతాను. బిల్ ఎంత డాక్టర్? బిల్లా ఓన్లీ ఎంత? 3 lakhs. 3 lakhs. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఏమేంటి డాక్టర్? రామ్ ప్రసాద్, కంగ్రాచులేషన్స్, 3 months నౌ. నాకు దానికి ఏం సంబంధం లేదు. ఎక్కడ తిరిగాడో మరి కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. కొంచెం జాగ్రత్తగా ఉండడం, పుల్లటి అలాంటి ఏమైనా తినాలనిపిస్తే మాకు ఫోన్ చేయండి. మామిడికాయలు నువ్వు అలాంటివి తినాలని తీసుకొస్తాం. చెప్పొద్దమ్మా. నీవే అరే నువ్వు అసలు డాక్టర్ అని రారా? వాట్? అసలు నువ్వు డాక్టరేనా? అవును, ఇద్దరు దగ్గర కింద చదువుకొని వచ్చా పైకి. ముసలాళ్లే కదా పోతే పోతారులే అనుకుని కింద చదువుకుని పైకి వచ్చినట్టు తీసుకొస్తావా? నాకు తెలియదండి డాక్టర్. అందుకే నీకు నెల తప్పిందన్నాడు. అబ్బాయికి ఏం పేరు పెడతావు? అమ్మాయికి ఏం పేరు ఏ, పెడతావు? ఊరుకోరా వాడేదో చెప్తే ఏంటి? ఏ అబ్బాయి పుడితే గాలోడలు పెడతాడు. అమ్మాయి పుడితే ఏం తెలుసా? సహస్ర కాల్ శాస్త్ర. ఏయ్, ఏయ్.
వెళ్ళండి మీరు వెళ్ళండి. ఈ టైంలో అడగకూడదు, బిడ్డ అడ్డం తిరుగుతుంది, బిడ్డ అడ్డం తిరుగుతుంది. హలో అసలు డాక్టర్ అన్న నువ్వు హలో. చదువుకొని వచ్చి నువ్వు నీకు ఎన్ని చేసినా నేను నువ్వు బయటపడ, నువ్వు బయటపడ. అసలు వేకరా నువ్వు తమిళ ఫ్యాన్స్ కన్నడ ఫ్యాన్స్ సారీ థ్యాంక్ యూ, దట్ వాస్ సూపర్.